మా పూర్వ విద్యార్థి డాక్టర్ చిలుకు లక్ష్మీకాంత్ గెస్ట్ గా విచ్చేసినందుకు ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ కమాండ్ టు డయాస్. పూర్వ విద్యార్థి ఒక చీఫ్ గెస్ట్ మాట్లాడి వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు మనం ఇన్వైట్ చేసిన 5గురిలో పైన రమేష్, ఆయన కొంచెం లేట్ అయిపోద్దేమో, ఆయన విజిట్కి పర్లాకి వెళ్ళిపోయారు. కంపల్సరీ వస్తారనుకున్నారు, కొద్దిగా లేట్ అవుతుంది, ఇప్పుడే ఫోన్ చేశారు. అలాగే ఇంకొక చీఫ్ గెస్ట్ లంబాల్ శ్రీనివాసరావు, ఆర్థోపెడిక్ ఫ్రమ్ పలాసలో ఉన్నారు, ఆయన కూడా కొద్దిగా లేట్గా వస్తారు. ప్రస్తుతానికి సమయం కొద్దిగా వీళ్ళకి ఈరోజు మార్నింగ్ వర్కింగ్ కాబట్టి అది చూసుకొని రావడం కాబట్టి మరి కొద్దిగా ఈ ఇన్విటేషన్ అదే మన్నించి మా పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థి చిలుకు లక్ష్మీకాంత్, ఈయన టెక్కలి వాస్తవ్యులు, శ్రీకాకుళంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ బ్యాచ్లో కూడా ఒక హ్యాట్రిక్ అనమాట, ఒక 4-5 మెంబర్స్ కంటిన్యూగా కాంపిటేటివ్లో యుద్ధాలు చేస్తూ ముందుకు వెళ్ళిన బ్యాచ్. అందులో ఒక 10 అప్పట్లో తెలుగు మీడియం అబ్బాయి చక్కనైన పెర్ఫార్మెన్స్ అప్పట్లో ఇచ్చారు. ఇప్పుడు కూడా సమాజానికి మంచి సేవ చేస్తున్నారు. సో వాళ్ళు అంతది అందుపోయినా పర్లేదు. తొందర కనిపించాయి ఆపలే అయిపోయింది కదా, కనిపించాయి త్వరగా. ఆ బ్యాక్ సైడ్ ఉన్న 4 లైన్లు బాగాలేదు. కొద్దిగా గంట ఓట్ మీద కూర్చోవాలి, జాగ్రత్త వినాలి. క్లాసుల్లో చెప్పేదే వినే కూడా మనం పెంచుకోమని, ఆ ఓపిక రావాలని. ఫ్రీగా మధ్యాహ్నం మీదే టైం. 1 గంట తర్వాత మీదే టైం. అప్పుడు మీ అలవాటుతో కొద్దిగా ఎంజాయ్ చేద్దరు, కానీ అంతవరకు కొద్దిగా సిస్టమేటిక్గా వినండి. ఓకే, ఇప్పుడు పిల్లల్ని ఉద్దేశించి డాక్టర్ చిలుకు లక్ష్మీకాంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, చాలాసేపు నన్ను అందరూ కూడా కూర్చొని ఉన్నారు కదా, అందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. చాలాసేపు నన్ను నిల్చున్నారా లేదా? ఓకే, ఒకసారి లేచి నిలబడండి అందరూ కూడా. రైట్, సిట్ డౌన్, అప్ డౌన్, అప్ అప్ డౌన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఓకే, చేతులు 2 కూడా తొడల మీద పెట్టుకోండి. ఇలాగా అరచేతులు ఆకాశం వైపు తిప్పి పెట్టండి. ఓకే, నడుము, మెడ, వెన్నెముక నిటారుగా ఉండాలి. 2 కాళ్ళు కూడా నేలకు తాకుతూ ఉండాలి. వీలైతే మీ చెప్పులు తీసేసేయండి. 2 కాళ్ళు కూడా నేల మీద పెట్టుకోండి. చేతులు ఆకాశం వైపు తిప్పి పెట్టండి. కళ్ళు మూసుకోండి అందరూ కూడా ఒకసారి. ఓకే, దీర్ఘంగా శ్వాస తీసుకోండి అందరూ కూడా ఒకసారి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. టేక్ ఎ డీప్ బ్రెత్. ఇన్హేల్. పూర్తిగా శ్వాస బయటకు వదలండి. మరొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుని పూర్తిగా మరొకసారి వదలండి.
ఇప్పుడు శ్వాస వదిలేటప్పుడు అందరం కూడా ఒకసారి ఓంకారం చెప్తాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఓ మరొకసారి ఓ ఆఖరిసారి ఓ నేను చెప్పిన తర్వాత చెప్పండి. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. చేతులండి కూడా రబ్ చేసుకోండి. వేడిగా ఉన్న చేతులు ముఖం మీద పెట్టుకోండి. అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈరోజు నిన్ననే నాకు సార్ కాల్ చేశారు. అరౌండ్ ఈ టైంకే కాల్ చేసి ఇలా ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుంది, పూర్వ విద్యార్థులను పిలుస్తున్నామని అనగానే, సో ఇలా నేను పిలుస్తున్నాం చీఫ్ గెస్ట్ గానంటే చాలా ఆనందం అనేది వేసిందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికైనా సరే, ఏ విద్యార్థికైనా సరే వాళ్ళ మదర్ ఇన్స్టిట్యూట్ చదువుకున్న స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీకి కానీ మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళి ఈ విధంగా నిలబడడం అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. అయితే అది ఓవర్ నైట్ అనేది జరగదు, ఒక్క రాత్రిలో జరిగేది కాదు. ఎందుకనంటే ఆ రోజు నేను చదువుతున్న రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వచ్చి నేను ఇక్కడ నిలబడడానికి అక్షరాల 17 సంవత్సరాలు పట్టిందండి. ఓకే, 2008-9 సంవత్సరంలో నేను ఇక్కడ 8th, 9th, 10th స్టాండర్డ్స్ చదివి తర్వాత ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్కి విజయవాడ వెళ్ళి బయాలజీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అక్కడ నుండి బెంగళూరు వెళ్ళి 5.5 years 6 years మెడికల్ కోర్స్ చేసి దాని తర్వాత హైదరాబాద్లో వేరే కోర్సెస్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషాలిటీస్ చేసి దాని తర్వాత శ్రీకాకుళం వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మన జిల్లా ప్రజలందరికీ కూడా సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఇంతకాలము పట్టింది. ఓకే, సో స్టూడెంట్స్ అందరూ కూడా మీరు గమనించాల్సింది ముఖ్యమైనటువంటిది ఇదే, టైం అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. అవునా కాదా? కాలం కానీ అలలు కానీ ఎవరి కోసం ఆగవు. అవునా కాదా? టైం ఎవరికైనా అసలు ఆగుతుందండి? నేను లేట్గా వచ్చానని చెప్పి ప్రోగ్రామ్ ఆగదు. అలానే మనం వెళ్ళలేదని చెప్పి బీచ్లో జరిగే అలలు కూడా ఆగవు. అలానే ప్రతి ఒక్క టైంని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈరోజు మీరు 10th క్లాస్, రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు. ప్రతిరోజు కూడా మీరు వేస్ట్ చేసే సమయం ప్రతిదీ కూడా మీరు వేస్తున్నటువంటి అడుగులకి వెనక్కి నెడుతూ ఉంటుంది మన టైం వేస్ట్ చేస్తూ ఉంటే. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను వస్తున్నప్పుడు ఈ మన నర్సాపురం టర్నింగ్ ఉంటుంది కదండి, ఆ టెంపుల్ ఉంటుంది కదా, అమ్మవారి టెంపుల్. చిన్నప్పుడు నేను 8th స్టాండర్డ్లో మా అమ్మ, నాన్నగారు, మా సిస్టర్ అందరూ కూడా స్కూల్ విజిట్కి ఫస్ట్ ఇక్కడ జాయిన్ అవ్వాలి, నా 7th స్టాండర్డ్ అయిపోయి 8th జాయిన్ అవ్వాలని అనుకునేటప్పుడు వస్తూ ఆటోలో వస్తూ ఉంటే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాతనే నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అప్పట్లో పొలాల మధ్యలో మంచి పచ్చటి ఆకుల మధ్యలో స్కూల్ ఉండేది. ఓన్లీ ఆ బిల్డింగ్ ఒకటే ఉండేది మనకు అప్పుడులో. సో అక్కడ వెళ్ళిన తర్వాత అప్పట్లో నాకు ఏదైతే ఫీల్ వచ్చిందో మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు కూడాను అదే ఫీల్తోనైతే నేను ఇప్పుడు రావడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వైజ్గా కానీ, స్టాండర్డ్స్ పరంగా కానీ అద్భుతంగా ఎంతో సార్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుంది. అలానే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎం అప్పలనాయుడు సార్ కానీ, జి అప్పలనాయుడు సారు, రమేష్ సార్, ఇంకా చాలామంది టీచర్స్ నాకు తెలీదు. సో మేడం గారు చాలామంది ఉన్నారు. ఊర్మిళ అక్క, తను మనకు సీనియర్ మాకు. అలానే మా క్లాస్మేట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే కూడా అద్భుతంగా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా టచ్లో ఉంటున్నామండి. అంటే రీసెంట్గానే మొన్న ఇక్కడ మా ఫ్రెండ్ది, మా క్లాస్మేట్ది ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది, అరవింద్ అనే అబ్బాయిది. అందరం కూడా కలిసాం. ఎక్కడెక్కడ నుండి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్స్కి సెలవు పెట్టి కూడా వచ్చారు. ఒక అబ్బాయి మెండ గణేష్ అనే అబ్బాయి రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేస్లో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. అరవింద్ ఇప్పుడు స్టేట్ లోకో పైలట్గా చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి సతీష్ అన్న అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి పెద్ద కంపెనీలో ఇండస్ట్రీలో చేస్తున్నాడు. అలానే సంతోష్ అనే అబ్బాయి పైడి భీమవరంలో ఒక పెద్ద ఫార్మా కంపెనీలో చేస్తున్నాడు. నేను డాక్టర్గా చేస్తున్నాను. ఇందాక సార్ చెప్పినట్టుగా నంబాళ్ళ శ్రీనివాసరావు అనేటువంటి స్టూడెంట్, ఆ అబ్బాయి ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్గా పలాసలో తమ సేవలు అందిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి అమ్మాయిలు అందరూ కూడా అబ్బాయిల గురించి నేను చెప్పి, అమ్మాయిల్లో చాలామంది సచివాలయం ఎంప్లాయీస్గా, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ గాను ఇట్లా ఎంతో సేవలు అయితే అందిస్తున్నారు. ఇదంతటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది?
ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ అవ్వగానే వాళ్ళు తీసుకున్నటువంటి పరిధి. ఒకరు బయాలజీ తీసుకుంటారు, ఒకరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు, మరొకరు ఇంకొక కోర్స్. బట్ అల్టిమేట్గా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మీ లక్ష్యాన్ని ఛేదించాలి అని అంటే మీరు దాన్ని గట్టిగా ఎంత బలంగా మీ మెదడులో మీ లక్ష్యం అనేది మీకు గురితో ఉంది అనేది ముఖ్యం. అవునా కాదా? ఇప్పుడు 10th క్లాస్కి మీరు వచ్చారు, ఇప్పటికే మీకు మీ లైఫ్ గురించి కొంత తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు మొబైల్ అనేది ఉండేది కాదు. మేము డిగ్రీ అంటే 20 years దాటిన తర్వాత మా మొబైల్ మా చేతికి వచ్చింది. ఈరోజు మీరు 16-17 ఏళ్ళు ఉన్నారు, ఎప్పుడే మీ చేతికి మీ మొబైల్ అనేది ఉంది. అవునా కాదా? ఎంతమంది మొబైల్ యూజ్ చేస్తారు ఇందులో? పిల్లలు, స్టూడెంట్స్ చేయొద్దండి కదా. కాబట్టి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి అనేది అద్భుతమైనటువంటి కాలం మీ అందరికీ కూడా ముందుంది. అవునా కాదా? అయితే ఇలాంటి సందర్భంలో మనం ఒక చిన్న 5 లక్షణాలు, మెయిన్ 5 క్వాలిటీస్ ఆఫ్ అ స్టూడెంట్ గురించి మనం తెలుసుకుందామా వద్దా? వినబడట్లా? తెలుసుకుందామా వద్దా? ఓకే, ఒక చిన్న పద్యం నేను ఒకటి చెప్తా. ఓకే, కాకచేష్ట బకోధ్యానం. ఏంటి? కాకచేష్ట బకోధ్యానం, శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారీ గృహత్యాగి ఏతద్ విద్యార్థి లక్షణం. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? కాకచేష్ట అంటే కాక అంటే కాకి. చిన్నప్పుడు మనం తెలుగులో మీకు స్టోరీ చెప్పే ఉంటారు. కాకి కుండలో నీళ్లు అడుగున ఉంటే రాయి 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 వేస్తూ పై వరకు వచ్చిన తర్వాత తాగుతుంది. అవునా కాదా? అలాగా దానికి ఏం కావాలి? అప్పుడు అడుగునున్నాయని ఎగిరెళ్ళిపోతే దొరకవు. కాబట్టి రాయి తెచ్చి వేసి పై వరకు వచ్చినంత వరకు సహనంతో ఉంది, ఓర్పును పాటించింది. కాబట్టి మనం ఒక పనిని తలపెడతాం, కానీ దాన్ని పూర్తి చేసే సమయం వచ్చేంత వరకు కూడా, రిజల్ట్ వచ్చేంత వరకు వేచి ఉండం. అలా కాకుండా మనం ఒక పనిని తలపెడితే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసేంత వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ ఏమొస్తుందో అనేది ఆశించకుండా పని చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది. కాకచేష్ట బకోధ్యానం. బక అంటే హిందీలో మీకు చెప్పుంటారు, బక్క అంటే కొంగ. ఓకే, బకోధ్యానం. మనకి ఈ స్టోరీ కూడా మీరు వినుంటారు. ఏంటిది? ఒక కొంగ ఒంటి కాళ్ళ మీద నిలబడి దేనికోసం వెతుకుతూ ఉంటుంది? చేప కోసం. ఎంతవరకు? అది దొరికేంత వరకు కూడా దాని కాళ్ళ ముందు తిరుగుతూ అప్పుడు దానికి ఒకటి ముక్కుతో పొడిచి తీసుకొని వెళ్ళిపోతుంది. అంత ఏకాగ్రత, అంత అటెన్షన్ అనేది ఒక విద్యార్థికి కావాలి. కాకచేష్ట బకోధ్యానం. శ్వాన నిద్ర. శ్వాన అంటే డాగ్, కుక్క ఎంత అలర్ట్గా ఉంటుందండి? అది ఎందుకు మనం ఎక్కువగా పెంచుకుంటారు ఇంట్లో? దొంగలతో భయంగా ఉంటుంది కాబట్టి దాన్ని పెంచుకుంటే వెంటనే ఏ చప్పుడు వచ్చినా కూడా అలర్ట్గా ఉంటుంది. సో ఒక విద్యార్థి అనేవాడు ఎప్పుడూ కూడా అంత అలర్ట్నెస్తో ఉండాలి. మనకి నిద్ర ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉందనుకోండి, మనం చదవాల్సిన సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు. కాబట్టి శ్వాన నిద్ర. లాస్ట్కి మరొక 2 ఉన్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాకచేష్ట బకోధ్యానం, శ్వాన నిద్ర తథైవ చ అల్పాహారి. అల్పాహారి అంటే అల్ప అంటే తక్కువ, ఆహారి అంటే తినడం, ఫుడ్. ఎవరైతే తక్కువగా తింటారో, మితం ఉండాలి. అంటే చాలా మంది పొట్ట ఉబ్బరం వచ్చేంత వరకు ఇంకా ఎక్కువగా ఫుడ్ మీద ధ్యాసతో ఉంటారు. అలా కాకుండా చదువు అనేది ధ్యాస ఎక్కువగా ఉండాలి. ఫుడ్ మీద ధ్యాస. మన అటైర్ అంటే మనం ఇలా తయారవ్వాలి, నా హెయిర్ స్టైల్. చాలా మందికి మీకు సార్లు కానీ లేదంటే ఎవరో ఒకరు ఏదైనా టీచర్ మీకు తిడుతుండొచ్చు, రై జుట్టు ఎందుకు అంత పెంచుతున్నావు, గోల్డ్ ఎందుకు ఎంత పెంచుతున్నావు. ఇదంతా కూడా మీకు కేవలం మీకు ఏదో ఇబ్బంది పెట్టాలనో, మీరు హెయిర్ స్టైల్ పెంచితే నచ్చకో కాదు. ఒక క్రమశిక్షణ రావాలి అని అంటే ఈ చిన్న వయసులో నా హెయిర్ స్టైల్ బాగుండాలి, నా డ్రెస్ బాగుండాలి, నేను గోల్డ్కి నెయిల్ పాలిష్ చేసుకోవాలి, ఇట్లాంటి మీద ఉంటే చదువు మీద ఏకాగ్రత తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తారు. కాబట్టి మీకు ఆ అటెన్షన్ స్పాన్ అనేది అద్భుతంగా ఉండాలి. లాస్ట్కి గృహత్యాగి. ఇందులో ఎంతమంది స్టూడెంట్స్ పిల్లలు మొన్న చెప్పే ఇదే చాలా పుస్తకాలు చూసుకుని వస్తారు, వాళ్ళు చెప్తారు 2 విషయాలు వినడానికి మనకు ఓపుకుంటే ఆ చదివిందల్లో మనకు కొంతవరకు ఆ 5 నిమిషాల్లో జ్ఞానం వస్తుంది. సారీ ఫర్ డిస్టర్బెన్స్. అయ్యా, చక్కనైన మ్యాప్ తీసుకొచ్చారు, చాలా బాగుంది. అసలు డిఎస్పి చరిత, జేడి లక్ష్మణ,
వాళ్ళ తాలూకా ఉపన్యాసం మీరు వింటుంటారు. వాళ్ళ మోటివేషన్ క్లాసులు సేమ్ ఇవే ఉన్నాయి. చాలా తక్కువ ఉంది. వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. డిస్పెన్స్ చేశాను, ఓకే కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ. సో ఆఖరి లక్షణం, 5వ లక్షణం ఏంటండి? ఏం చెప్పాను? మీరు ఎంత అటెంటివ్గా ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది. నేను 4 చెప్పాను ఫస్ట్, 5వది కూడా చెప్పేశాను నేను ఆల్రెడీ. ఓకే, మీరు ఎంతమంది మీలో హాస్టల్లో ఉంటున్నారు? హాస్టలర్స్ ఎంతమంది ఇందులో? ఓకే, వెరీ గుడ్ నెంబర్. నేను కూడా మీకు లాగానే 8, 9, 10 తరగతులు ఇదే స్కూల్లో హాస్టలర్గానే ఉన్నాను. ఓకే, గృహత్యాగి ఎవరైతే ఇంటిని విడిచిపెట్టి, ఇంట్లో ఇదే మీరుంటే చక్కగా అమ్మ భోజనం పెడుతుంది. స్కూల్కి వెళ్ళాలంటే 8 గంటల లేచి కూడా 8:30 రెడీ అయ్యి కూడా వెళ్ళొచ్చు. రాత్రి మీరు చదివినా చదవకపోయినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఆదివారం వస్తే ఆడుకోవచ్చు. ఇంటికి వెళ్ళాలంటే ఎదురు చూపులు చూడక్కర్లేదు. అవునా కాదా? హాస్టల్లో ఉంటే ఇవన్నీ డిస్కంఫర్ట్స్ ఉంటాయి. కానీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎవరైతే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో ఉండి చదువుకుంటారో వాళ్ళకి ఒక బలమైనటువంటి మానసిక ఇది కూడా వస్తుంది అనమాట, బలం కూడా వస్తుంది. ఏంటంటే 5 లక్షణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. విద్యార్థికి మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుని ఎలాంటి చదువులు మీరు చదివినా కూడా ఒక విద్యార్థి అనేవాడికి ఈ 5 లక్షణాలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా, మనిషి అన్నవాడు నిత్య విద్యార్థి. చదువుకున్న వాడైనా చదువుకున్న వాడైనా సరే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటాం. అది స్థాయిని బట్టి మనకు అండర్స్టాండ్ అవుతుంది. కాకచేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అల్పాహారి, గృహత్యాగి, ఈ 5 కూడా గుర్తుపెట్టుకొని ముందుకనేది ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే చాలా మంది ఎగ్జామ్ ఫియర్ మీకు ఎంతమందికి ఉందమ్మా? ఎగ్జామ్ ఫియర్ మీకు ఎంతమందికి ఉంది? ఓకే, ఇప్పుడు చెయ్యి ఎత్తడానికి కూడా కొంతమంది భయపడేటోళ్ళు ఉంటారు. అవునా కాదా? ఎందుకంటే తెలుసు, మేము అన్ని సైకాలజీ అవన్నీ కూడా మెడిసిన్లో చదువుకొని ఉంటాం కాబట్టి ఫేస్ చూడంగానే మీలో మీరేదో భయపడుతూ ఉంటారు. టీచర్ చెప్పలేరు, కానీ టీచర్ ఎలా పసిగడతారు? మనలాంటి స్టూడెంట్స్ని ఎంతో మంది వాళ్ళ సర్వీస్లో చూసి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు భయం అనేది వద్దు, ధైర్యం ముద్దు. ఏంటి? మీరు కూడా చెప్పండి, భయం వద్దు, భయం వద్దు, ధైర్యం, భయం వద్దు, ధైర్యం ముద్దు. ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్నవి మనం బ్రెయిన్లో పెట్టుకుంటే కనుక రీవైరింగ్ అనేది జరుగుతుంది. మీరు ఈరోజు 10వ తరగతి పరీక్షలకు మీరు భయపడుతూ ఉండొచ్చు. 10వ తరగతి తెలుగు ఎగ్జామ్ అయిపోగానే తెలుగు సబ్జెక్ట్ చాలా ఈజీ. మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోగానే మ్యాథ్స్ ఎగ్జామ్ ఈజీ. 9వ తరగతి పరీక్షలు రాసిగానే 10వ తరగతిలో భయం. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్ గురించి భయం. సో ముందు ఏం జరుగుతుందనే భయం మనకు పోవాలి అని అంటే ఈ రోజుని మీరు ఎంత సద్వినియోగంగా ఉపయోగిస్తున్నారనే దాని మీదనే మీ మానసిక బలం అనేది వస్తుంది. అవునా కాదా? ఈ రోజు మీరు సరిగ్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, రేపు ఎగ్జామ్ రాయడానికి మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ రోజుని మీరు ఖచ్చితంగా లేచిన తర్వాత నేను ఏం చేయాలి, ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం నేను కేటాయించాలి అనేటిది అంతా కూడా మీరు ముందు రోజు రాత్రే ఒక బ్రెయిన్లో సెటప్ చేసుకోవాలి. మీకు బ్రెయిన్లో రాసుకోలేకపోతే చక్కగా ఒక పేపర్ తీసుకొని పేపర్లో కూడాను రాసుకోవటం చాలా మంచిది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను టకటక కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఓకే, వచ్చేటప్పుడే శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడే నేను ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ ఏం మాట్లాడాలి అనేటువంటిది ఇట్లా ఒక చిన్న పేపర్లో నేను రాసి పెట్టుకున్నాను. ఓకే, అందువల్ల ఇప్పుడు నేను ఈజీగా మాట్లాడగలుగుతున్నాను. అదే ఏమీ లేకుండా, ఏమీ నేను ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను అనుకోండి, ఏం మాట్లాడతాను? ఏదో జస్ట్ నేను ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసినా నేను మాట్లాడగలుగుతాను అంతే, అంతకుమించి ఇంకో సరే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాను. కానీ నేను మీకు ఇక్కడికి నన్ను ఇట్లా పిలిచారు అని అంటే ఎంతో నమ్మకంతో లక్ష్మీకాంత్ వస్తే ఏదో చెప్తాడు మా స్టూడెంట్స్కి, మన పాత విద్యార్థి అనుభవాలు తెలియజేస్తాడు అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారా లేదా? అవునా కాదా? కదా? సో అలానే మీ తల్లిదండ్రులు కూడా మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు. అవునా కాదా? తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు. వెరీ గుడ్. సో మీ అందరికీ తెలుగు మీద కూడా మంచి పట్టు ఉంది. ఇదే పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుతుంటారు, వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాదు, తెలుగు చదవటం రాదు. అవునా కాదా? తెలుగు రాయటం కూడా రాకపోవచ్చు. కానీ మనకున్నటువంటి ఈ పరిసరాల్లో అద్భుతంగా మన మాతృభాషను కూడా నేర్చుకుంటూ ఎంతో చక్కగా మన విద్యను అనేది నేర్చుకుంటున్నాం. ఏ రోజుకైనా సరే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటి మీరు గమనించండి. నేను 8th, 9th, 10th క్లాస్ చదివేంత వరకు కూడా ఒక యావరేజ్ స్టూడెంట్. మీకు కనుక 60-70 మార్కులు కనుక ఇప్పుడు ప్రజెంట్ వస్తూ ఉంటే మీరు లో స్టాండర్డ్ స్టూడెంట్ కాదు. ఖచ్చితంగా మీలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పర్సన్ అనేది ఉంటాడు. ఈ రోజు నేను ఇలా నిలబడగలుగుతున్నాను అనేసనంటే అవే 60-70 మార్కులు తెచ్చుకొని నేను ఈరోజు డాక్టర్ అయ్యాను. 100 మంది పేషెంట్స్ మన ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నాం.
ఎలా చేయగలుగుతున్నాం? ఒక పట్టుదల. నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికంటే ముందే 6th క్లాస్లోనే నాకు నా బుర్రలో పట్టేసింది నేను డాక్టర్ని అవ్వాలి అని. 10th క్లాస్ వరకు కూడా ఇక్కడ చదువుకున్న తర్వాత ఏ స్కూల్లోకి వెళ్ళాలి అనేసి అన్నది ఇంట్లో బయాలజీ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, బయాలజీలో కూడా విజయవాడలో అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అక్కడ చదవడం. ఇప్పుడైతే శ్రీకాకుళం అన్ని దగ్గరలో కూడా మంచి మంచి కాలేజెస్ అన్నీ వచ్చాయి. అట్లా ముందుకి వెళ్తూ మెడికల్ కోర్స్ చేయడానికి బెంగళూరు వెళ్ళాము. అలానే యోగా, న్యాచురోపతి, ఫిజియోథెరపీ, మందులు లేకుండానే ట్రీట్మెంట్స్ ఎట్లా చేయాలి. ఇప్పుడు అందరు డాక్టర్స్ కూడా మందులు ఇస్తారు, డిసీజ్ కొంతవరకు తగ్గుతుంది, మళ్ళీ నొప్పులన్నీ వచ్చేస్తాయి. అట్లా కాకుండా ఆల్టర్నేట్ సిస్టమ్, ఆల్టర్నేట్గా ఇంకా ఏం చేయొచ్చు అనేటువంటి ఒక దృష్టితో నేను ఇట్లాంటి న్యాచురోపతి మెడిసిన్ అనేది చూస్ చేసుకుని దాంట్లో ఎంటర్ అయ్యి ఈరోజు సక్సెస్ఫుల్గా ఓన్ హాస్పిటల్నే రన్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే, మీలో ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో ఈరోజు మీకు తెలియదు. ఖచ్చితంగా అది మీ గుండెల్లో అంత గట్టిగా కనుక మీ సంకల్పం ఉంటే ఇంకొక రోజుకి ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా సీనియర్స్ పైడి ప్రదీప్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజ్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆ ఇన్స్టిట్యూట్ మొత్తం కూడా అక్కడ ఉండే స్టాఫ్ కానీ అందరూ కూడా అతని కంట్రోల్లో ఉంటారు. అంత స్థాయికి ఎలా వెళ్ళారు అని అంటే ఇందాక చెప్పినట్టు ఇదంతా కూడా ఒక్క రోజులో అద్భుతం జరిగింది కాదు. దాని వెనక ఎన్నో సంవత్సరాల శ్రమ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రుల మీద ఖచ్చితమైనటువంటి మంచి గౌరవం అనేది మీకు ఉండాలి. అవునా కాదా? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత మనకి ఇచ్చినటువంటి గొప్ప స్థానం గురువులకి ఇచ్చారు, దేవుడికి కూడా ఇవ్వలేదండి. తల్లిదండ్రుల తర్వాత ఎవరికి స్థానం ఇచ్చారు? గురువులకి ఇచ్చారు. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు అతిథులకి. కాబట్టి మీరు తల్లిదండ్రులతో సమానమైనటువంటి గురువులకి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా గౌరవించేలా ఉండాలి. మేము ఇప్పటికీ కూడాను ఇప్పుడు చాలామంది టీచర్స్ బయట కూడా మాకు కలుస్తూ ఉంటారు. సింహాచలం మాస్టర్ కానీ, సోమేశ్వరం మాస్టర్ కానీ, చంద్రరావు సార్ కానీ, వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ మా క్లాస్మేట్స్ ఫంక్షన్స్ ఏమైనా కలుస్తూ ఉంటారు. ఎంత ఆప్యాయంగా ఉంటుంది. గురు శిష్యుల బంధం అనేది ఇన్ని ఏళ్లుగా కూడా కంటిన్యూ అవుతుంది అనేసి అంటే ఇట్ ఈస్ అ మ్యూచువల్ రెస్పెక్ట్. అర్థమవుతుందా? చాలా మందికి ఉంటుంది, అరే సార్ ఈ సారైనా ఆ సారైనా అనేసి. నో, నెవర్ ఎవర్. టీచర్ దగ్గర గురువుకి ఎప్పుడు కూడా తగ్గించి మాట్లాడవద్దు. ఎందుకంటే అది మన ప్రవర్తన శైలి కానీ మన మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా మనల్ని పోగొడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి తల్లిదండ్రులకి, మీ తోడబుట్టిన వాళ్ళతో కూడా మీరు చక్కగా కలిసిమెలిసి ఉంటూ మీ జీవితాలను మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీలో ఎంతమందికి స్వామి వివేకానంద తెలుసు? వెరీ గుడ్, అందరికీ కూడా తెలుసు. స్వామి వివేకానంద యొక్క జయంతి ఎప్పుడు? బర్త్ డేట్? సోషల్ చెప్పాలి. ఏ స్టేట్లో పుట్టారు స్వామి వివేకానంద? వెరీ గుడ్, అక్కడ తమ్ముడు బాగా చెప్పాడు. క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. January 12th యువజన దినోత్సవం, యూత్ నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. యూత్ అంటే ఎవరు? నేటి బాలలే. ఈరోజు అందరూ కూడా మీరు బాలలుగా ఉన్నారు, కానీ రేపు 10వ తరగతి ఎగ్జామ్స్ అయిపోగానే ఏప్రిల్ మార్చి నెల అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా దేశాన్ని, ఈ స్కూల్ని, మీ ఇంటిని, మీ ఊరిని కూడా రిప్రజెంట్ చేసేటువంటి భావి భారత పౌరులుగా మీరు అందరూ కూడాను ఎదగబోతున్నారు. మీ ఆలోచన పరిధి అనేది ఒక్కసారి సడన్గా ఈ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఎంతో పెద్ద కాంపిటీషన్, రన్నింగ్ రేస్ జరుగుతున్నటువంటి మీకు అక్కడ చేయి పట్టుకొని అందరూ టీచర్స్ నడిపిస్తున్నారు. మీకు ఒరేయ్ చదువురా, చదవకపోతే ఒక దెబ్బకాయో ఒక మొట్టికాయో వేస్తారు. అలా అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత మీకు అట్లా చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరండి. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత, డిగ్రీకి వెళ్ళిన తర్వాత, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మన చదువు మనమే చదవాలి, మన సబ్జెక్ట్ మనమే నేర్చుకోవాలి, పాఠాలు కొంతవరకే చెప్తారు. కాబట్టి ఫౌండేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చదువులో మనకి 10వ తరగతి వరకు మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్టే మనకి ముందు మన ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఏ రోజు సబ్జెక్ట్ని కూడాను నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు తీసుకొని వెళ్ళండి. అయితే స్వామి వివేకానంద మనకు ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పారు. ఎవరికైనా తెలుసా? ఇంగ్లీష్లో కానీ సోషల్లో కానీ చెప్పారా? ఎనీ ఐడియా? అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. అర్థమవుతుందా? అరైజ్, లేవండి, నిద్ర లేవండి,
మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా దాన్ని ఛేదించడానికి పరిగెడుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు, హెల్త్ పాడవచ్చు, రకరకాల నిద్ర ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్నో కరోనా లాంటి విపత్తులు రావచ్చు, స్కూల్కే వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఈరోజు మొబైల్లోనే ప్రపంచం అంతా కూడా ఉంది. అనేక రకాలైనటువంటి యూనివర్సిటీ చదువులు కూడా మనకి మొబైల్లోనే ఉన్నాయి. మొబైల్లో ఈ పబ్జీ గేమ్స్ అని ఇట్లాంటి వాటిని ఆడి మీ ఆరోగ్యాన్ని కానీ మీ మానసిక స్థైర్యాన్ని కానీ కోల్పోకండి. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను చెప్పేది, మా తల్లిదండ్రులు మీరు ఇది ఖచ్చితంగా వినాలి. మీరు వాడు తినట్లేదనో, వాడు మాట వినట్లేదనో మొబైల్ ఇవ్వడమో, మొబైల్ కొనివ్వడమో, లేదంటే మీ మొబైల్ చూడడానికి వదలడమో అట్లాంటివి దయచేసి చేయొద్దు. ఎందుకంటే జ్ఞాపక శక్తి అనేది బ్రెయిన్ అనేది ఒక వండర్ఫుల్ మెషిన్. దానికి మనం ఏమి ఇస్తున్నామో అదే గ్రాస్ప్ చేస్తుంది. అర్థమవుతుందా? మీరు ఏ విత్తనం నాటితే అదే మొక్క వచ్చినట్టుగా ఎలాంటి ఇన్పుట్ బుర్రలోకి వెళ్తుందనే దాన్ని బట్టే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పిల్లవాడు కూడాను అంత అటెన్షన్ స్పాన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ ఎక్కువగా స్క్రీన్ అడిక్షన్ ఉండటం వల్ల, టీవీ అడిక్షన్ ఉండటం వల్ల ఇట్లాంటి వాటి వల్ల చాలా ప్రమాదకరం. చూపించండి, కానీ దానికి కొంత టైం లిమిట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. వాడు ఒక గంట సేపు టీవీ చూస్తానంటే అరగంట సేపు న్యూస్ పేపర్ చదవాలి, అరగంట సేపు మొబైల్ చూస్తానంటే పావు గంట సేపు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయాలి. ఈ విధంగా ఆల్టర్నేటివ్ కంప్లీట్గా నేను ఇవ్వను వాడు కూడా మన మాట వినడు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఆ పట్టుదల అనేది అలా ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనం షిఫ్ట్ అనేది చేయాలి. ఓకే, మ్యాగ్నెట్ షిఫ్ట్ అంటాం అనమాట. సో ఆ విధంగా మనము దాన్ని గంటని ఆ విధంగా డివైడ్ చేస్తూ చదువు, దాంతోపాటు కొంత రిక్రియేషన్, దాంతోపాటు కొంత సోషల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఈ విధంగా చేస్తూ కనుక మనం పిల్లవాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఫలితాలని చూడడానికి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ మీ తరపు నుండి ఎంత సపోర్ట్ పిల్లవాడికి మీరు ఇవ్వాలో అంత సపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా ఎవరిలో ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేది వాళ్ళు పూర్తి స్థాయిగా షైన్ అయ్యేంత వరకు మనకు తెలియదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక గులాబీ చెట్టుకి, గులాబీ పువ్వుకి, మల్లె పువ్వుకి, చామంతి పువ్వుకి, బంతి పువ్వుకి పోలిక ఉంటుందా అండి? పోలిక ఉంటుందా? చెప్పండి అమ్మా పేరెంట్స్. ఉంటుందా? ఉండదు. గులాబీ పువ్వు బ్యూటిఫుల్ రంగుతో ఉంటుంది, ఎలాంటి స్మెల్ వాసన కూడా రాదు. మల్లె పువ్వు చిన్నది ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది, కానీ అద్భుతమైనటువంటి సుగంధం దాంట్లో నుంచి వస్తుంది. అలానే చామంతి పువ్వులు, వాటి రకరకాల కలర్స్ ఉంటాయి దాంట్లో. అలాగా ప్రతి పిల్లవాడు కూడా యూనిక్. అరే నీకు వాడు చూడు ఎవరితో పేరు పెట్టి రాకేష్ చూడు ఇన్ని మార్కులు వచ్చాయి, వాడికి చూడు ఇన్ని మార్కులు వచ్చాయి, నీకు ఇన్ని మార్కులు రాలేదు కాదు. ఎవరి శక్తి ఎప్పుడు బయటకు వస్తుందో అనేది మనకు తెలియదు. వెదురు చెట్టు ఎదుగుదల గురించి ఎవరికైనా తెలుసా అండి? పేరెంట్స్ చాలా మంది ఉంటారు. వెదురు చెట్టు అనేది ఒకసారి వెదురు తాలూకు విత్తనం నాటిన తర్వాత అది బయటకు రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. ఓకే, మనం ధాన్యం వేస్తాం, విత్తనాలు వేస్తాం, ఎన్నాళ్ళకి వస్తుందో మొలక? 10 రోజులకు 2 రోజులకు వచ్చేస్తుంది. అదే ధనియాలు కానీ, మెంతులు కానీ, ఆవాలు కానీ వేసాం అనుకోండి, ఈరోజు రాత్రికి వేస్తే రేపు తెల్ల వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని తీసుకుని వెళ్ళి వెదురుతో పోలిస్తానంటే అవుతుందా? వెదురు మొలక రావడానికే 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు పడుతుంది. అలా అని చెప్పి నేను ప్రతిరోజు తీసి మొలక రాలేదు మళ్ళీ పెట్టి, మొలక రాలేదు మళ్ళీ పెట్టి అట్లా చేస్తే అవుతుందా అండి? అదేమైనా గ్రో అవుతుందా? అవ్వదు. కానీ 13వ సంవత్సరంలో అది మొలక వచ్చిన తర్వాత మాత్రం 1 ఇయర్లోనే 30 అడుగులు ఎత్తుకు లెగుస్తుంది. అర్థమవుతుందా? ఎలా? సో దాంట్లో ఆ శక్తి అనేది ఉంది, కానీ అది బయటికి రావాలంటే మాత్రం దానికి ఆ ఎన్విరాన్మెంట్, ఆ పరిసర ప్రాంతాలు వచ్చినప్పుడే అది వికసిస్తుంది. మొగలి పువ్వు గురించి మనకు కూడా తెలుసు, ఎన్నో ఏళ్లకు ఒకసారి. బ్రహ్మకమలం గురించి కూడా తెలుసు, ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఆ విధంగా ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేసినప్పుడే పిల్లవాడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. కాబట్టి పేరెంట్స్ కూడా కాస్త ఓర్పుతో, సహనంతో వాడిలో ఉన్నటువంటి వాడికి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉండేటువంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనం కనుక క్రియేట్ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పిల్లల్లో చూడొచ్చు. సో చాలా మంది పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రేపొద్దున మీరు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది హాస్టల్స్లో ఉంటున్నారు, రేపొద్దున మరింకా హాస్టల్స్ కూడా కొంతమంది డే స్కాలర్గా ఉన్న వాళ్ళు కూడా హాస్టల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనం బెటర్గా చదువుకోవాలి, బెటర్ లెర్నింగ్ మనకు అవ్వాలి. మంచి మంచి ఇల్లు కదిలి బయటికి వెళ్ళిన వాడికే ఖచ్చితమైనటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతాం. కాబట్టి వీటన్నిటితో పాటుగా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం. అర్థమవుతుందా? ఆరోగ్యం లేనిదే ఎంత ఉన్నా కూడా, ఆర్థికంగా ఎంత బలమైన వాడైనా సరే ఆరోగ్యంగా లేడనుకోండి, వాడు ఎంత డబ్బున్నా వృధా. అవునా కాదా? కోవిడ్ లాంటి సమస్య వచ్చింది, ఎంతమందినో
తీసుకువెళ్ళిపోయింది. ఎంత డబ్బులున్నా కూడా కాపాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు ఈ గోడ దూకి ఎవరో రాకూడదు అని అంటే మన స్కూల్లోకి అన్నెసెసరీ పర్సన్స్ హాస్టల్ టైమింగ్ దాటిన తర్వాత రాకూడదు అని అంటే గోడ ఎత్తుగా కట్టాలి. అది ఎంత బలంగా ఉంటే అంత బలంగా ఎవరు రాకుండా ఉంటారు. అలానే మన ఆరోగ్య వ్యవస్థని, ఇమ్యూన్ సిస్టమ్ని ఎంత గట్టిగా మనం కాపాడుకుంటే మనం దూసుకెళ్ళడానికి అంత చక్కగా ఉంటుంది. చాలా మంది పిల్లలకి పరీక్షల ముందు జస్ట్ బిఫోర్ ఎగ్జామ్స్ ఫీవర్స్ కానీ, మోషన్స్ అని కానీ, హెడేక్స్ కానీ, ఇండైజెషన్ సమస్యలు కానీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు? స్ట్రెస్ ఫియర్, ఎగ్జామ్ ఫియర్, ఇట్లాంటి భయాల వల్ల చాలా మంది పిల్లలకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి స్కూల్స్లో ఇప్పుడు మన స్కూల్లో కూడా యోగా నడుస్తుందని కూడా నాకు ఇంతకుముందు లోకనాథం అన్నయ్య కూడా ఒకసారి మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు. సో ఈ విధంగా యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క స్కిల్ కూడా మీరు రేపొద్దున మిమ్మల్ని అది ఏ విధంగా మారుస్తుందనేది తెలియదండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. నేను ఈ స్కూల్లో జాయిన్ అవడానికంటే ముందు, 8వ తరగతిలో జాయిన్ అవడానికంటే ముందు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఆ సమ్మర్ హాలిడేస్ పీరియడ్ టైంలో నేను ఒక 1 మంత్ పాటు యోగా క్లాస్కి అటెండ్ అవ్వడం జరిగింది, సమ్మర్ క్యాంప్. ఆ సమ్మర్ క్యాంప్లో నేను అటెండ్ అయినటువంటి యోగా ఎక్స్పీరియన్సే ఈరోజు నన్ను ఒక యోగాతో అనారోగ్య సమస్యల్ని ట్రీట్ చేసేంత ఒక వైద్యుడిగా నన్ను తయారు చేసింది. ఓకే, నెల రోజులే నేను పార్టిసిపేట్ చేశాను, కానీ అది నన్ను నా జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఆ నెల రోజులు కూడా ఉపయోగపడింది. కాబట్టి ఈరోజు మీరు ఏం నేర్చుకుంటారో, మీరు పబ్జీ గేమ్సే ఆడుతూ ఉండి టైం వేస్ట్ చేస్తూ ఉంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాటిన తర్వాత కూడాను మీరు ఇంకేదో ఒక చాలా చిన్న పనులు చేసుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది. జీవితం ముందుకు నడవాలంటే చాలా ఉంటాయి, కానీ గౌరవంగా బ్రతకాలి అని అంటే మాత్రం చాలా శ్రమించాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 ఏళ్ళు 2026 నుండి 2036, 2040 వచ్చినప్పటికీ ఎంత అద్భుతంగా మీరు తీర్చిదిద్దాలనేది ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మీ 10వ తరగతి పరీక్షలు అయ్యేంత వరకు కూడా మన టీచర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు, దాని తర్వాత కూడా అందుబాటులో ఉంటారు. కానీ మీరు శ్రమించాల్సింది మీరు, కష్టపడాల్సింది మీరు, దానికి టైంని అనుగుణంగా వాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా మీకైతే ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా సక్సెస్ అనేది ఊరికే రాదు. అలా మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఎంతో చక్కగా సెటిల్ అయ్యి అన్ని విధాలుగా కూడా అన్ని ఫీల్డ్స్లో కూడాను ఎదుగుతూ ఉన్నారు. మరికొంతమంది ఇంకా శ్రమిస్తూ ఇంకా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవుతున్నారని అంటే మా అందరికీ కూడా ఈ స్కూలే పునాది అయ్యింది. మీరందరికీ కూడాను ఇలాంటిదే మంచి మంచి భవిష్యత్ అనేది మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. సో ఒకసారి అందరం కూడా గురువులకు సంబంధించినటువంటి ఒక ప్రార్థన ఒకటి చేద్దాం. ఓకే, అందరూ కూడా చేతులను నమస్కారం పెట్టుకోండి. చేతులను నమస్కారం పెట్టుకోండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అఖండానందబోధాయ శిష్య సంతాపహారిణే సచ్చిదానందరూపాయ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిధయే సర్వ విద్యానాం
భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం వందనం. చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం 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 వందనం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. లేదా ఈ వీడ్కోలు సభలు కంటే భిన్నంగా చక్కనైన మెసేజ్ అందివ్వడానికి పూర్వ విద్యార్థులు వస్తూ అందులో ప్రస్తుతానికి అన్ని చదువులు చదివారు. ఇటు సైకాలజీ, అటు ఆరోగ్యం అన్నీ ఎవరు చేశారు కాబట్టి సంపూర్ణమైన విద్యని సాధించి వచ్చారు కాబట్టి మన అందరినీ ఆకట్టుకునే విధంగా అందరికీ అవసరమైన యాంగిల్లో చెప్పారు. చాలా సంతోషంగా ఉంది ఈవేళ. ఇటు ఫేర్వెల్లో ఏదైనా ఒక వ్యవస్థ పిల్లలకి హైర్ క్లాస్లోకి వెళ్ళాక ఏం చేయాలి అని ఒకరు చెప్పగలిస్తే ఇంకొకరు ఏ విధంగా ఉండాలి ఏం చేయాలని చెప్పగలము, లేదా మా వ్యవస్థ నుంచి అయితే నేను కొంత చెప్పగలం. కానీ అన్నీ కూడా పాత వ్యవస్థ నుండి వ్యవస్థలకు అభివృద్ధి నుండి ఇటు పిల్లలు ఎలా అభివృద్ధి చెందాలి, పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి అనేది చక్కనైన ఉపన్యాసాన్ని వాళ్ళ పిల్లలకి అందవలసినటువంటి శక్తి వచ్చినందుకు పూర్వ విద్యార్థి మరొకసారి మీ అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నా. ఓకే, చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి అనేది బాగానే ఉంది. వీళ్ళ అంటే పేరెంట్స్, ఫాదర్ టీచర్ అండి, బయాలజీ టీచర్. ఆయన కూడా సామాజిక పరంగా కొద్దిగా అన్ని కార్యక్రమాల్లోనూ ఇన్వాల్వ్ అవుతారు. మంచి అంటే యూనియన్ యాక్టివిటీస్లో కూడా ఆయన ఉన్నారు. అలాగే బయాలజీ జిల్లా లెవెల్లో ఒక యూనిట్గా ఏర్పాటు చేసి దానికి ఓ సిస్టమేటిక్గా సైన్స్ ఫేర్లు అయితే ఇవైతే మెయింటైన్ చేసిన దాంట్లో ఆయన ప్రముఖ పాత్ర వహించి టీచర్స్ అందరినీ కూడా ఆ రోజుల్లో ఇప్పటి వరకు టీచర్స్ అందరినీ బయాలజీ సిస్టాన్ని కోచింగ్ సిస్టమ్ పెడుతూ వేసవిలో ట్రైనింగ్ క్లాస్ ఇస్తూ కొంత ముందుకు తీసుకెళ్లే విధానంలో ఉండేవాళ్ళు. ఈ విద్యార్థి కూడా పేరెంట్ బాట పట్టి పేరెంట్స్ తాలూకా ఆలోచనల్ని చక్కగా కోరికలు తీర్చినందుకు మరోసారి ధన్యవాదాలు. ఓకే, చాలు మీ ఫాదర్ అయితే కూర్చో. ఈ అభివృద్ధి అంతా చూడటానికి ఈయన దగ్గర ఒకటి చిన్న లోపం జరిగింది. వీళ్ళ మదరు కొద్ది వేగంగా కాలం చెల్లారు. అది ఒకటే ఈయనకి లోపం, కానీ మిగతా అంతా సంపూర్ణమైన లైఫ్ అనేది ఏర్పడ్డది. ఇకపోతే నేను మా వ్యవస్థ స్థాపించిన నుండి ఈ రోజు వరకు చెప్పాలనుకుంటున్నాను, అందులో సగభాగం కవర్ చేశారు. కంప్లీట్గా ఇక్కడ నుండి విద్యార్థులు రిలీవ్ అయిన తర్వాత ఏ స్థాయిలో ఎలా సెటిల్ అవుతున్నారు అనేది వాళ్ళ బ్యాచ్ అనేది చెప్పారు. కానీ వాళ్ళ బ్యాచ్ నుండి సేమ్ పరంపర అనేది అదే విధంగా జరుగుతుంది. అది 2004లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో ఉన్న ఒక ప్రముఖమైన రిజల్ట్ ఇస్తూ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్లో స్థిరపడడానికి తగిన ఆలోచనల్ని ఇవ్వటానికి తగిన అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉండడం అనేది ఈ వ్యవస్థలో గొప్ప. అది ఒక విధంగా మా అదృష్టం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అప్పటి నుండి నిరంతరము నాతో 24 hours కూడా పనిచేస్తున్నాయి. పనిచేస్తూ వాళ్ళకి అటువంటి శక్తి కూడా బాగా ఇచ్చారు.
శ్రమన్న ఉంటుంది. పేరెంట్ అనేది చదువు రావక్కర్లేదు, పిల్లాన్ని చదివించడానికి చదువు రావక్కర్లేదు. నాకు చదువు రాలేదు అంటే చదువు కాదు. మా పూర్వ విద్యార్థికి మా పిల్లల తరపున మా తరపున శిరు సత్కారం చేయాలనుకుంటాను. దాన్ని సేకరించాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా ఆనందంగా ఉంది ఈరోజు వచ్చి ఈ విధంగా ఇలాంటి టైం స్పెండ్ చేసుకున్నందుకు. పేరెంట్స్ అందరికీ కూడా ఒక్కసారి ఒక 2 minutes, ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే మనం స్థాపించినటువంటి హాస్పిటల్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండి. జనాలకు జనరల్గా ఏదైనా నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నిద్ర సమస్యలు కానీ, బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ వాడినా కూడా ఎన్నో ఏళ్ళు వాడినా తగ్గనటువంటి ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ లేకుండా న్యాచురోపతి విధానం, యోగా, ఫిజియోథెరపీ, ముఖ్యంగా నొప్పులు, నడుము నొప్పికి ఆపరేషన్ కానీ, మోకాళ్ళ నొప్పికి ఆపరేషన్ కానీ, మెడ నొప్పికి ఆపరేషన్ అని కానీ ఎవరైనా చెప్పినా, చేతులు కాళ్ళలో తిమురులు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా మన దగ్గరికి రిఫర్ చేయొచ్చు. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు, ఆపరేషన్ అవసరం లేకుండానే మనం ట్రీట్మెంట్ అనేది చేసి వాళ్ళ అనారోగ్య సమస్యని పూర్తిగా మనం తగ్గించవచ్చు. గత 4.5 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో మన అరసవెల్లి వెళ్ళే త్రోవలోనే ఉంటుంది. మీకు ఇప్పుడు పాంప్లెట్స్ కూడా ఇస్తాము. సో అవి తీసుకొని వెళ్ళండి. మీకు తెలిసిన ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మన పాంప్లెట్ వాళ్ళకి మీరు చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా. సో ఈ ఇయర్ 2025-26 10th క్లాస్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ నేను తెలియజేస్తున్నాను. అలానే ఎవరైతే 3 స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ స్టూడెంట్స్ అయితే వస్తారో వాళ్ళందరికీ కూడా, ఆ 3కి కూడా 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే నా తరపు నుంచి నేను అనౌన్స్ చేస్తున్నాను సార్. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా స్కూల్ నుంచి నాకు తెలియజేయండి. మీరు ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఒక డే లాంటిది ఏదైనా కండక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను వాళ్ళకి వచ్చి ప్రజెంట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనీ అనేది అది ఒక మోటివేషన్ కోసం, అదొక డబ్బులుగా కాకుండా అది ఒక చాలా, ఎందుకంటే ఇది నేను నేర్చుకున్నది మా నాన్నగారి దగ్గర నుంచి. ప్రతి నెల కూడాను ఒక సర్టన్ అమౌంట్ అని 2000 రూపీస్ అంతా పెట్టుకొని ఆ నెలలో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గురించో, లేదంటే ఏదో ఒక యాక్టివిటీస్లో ఆ స్టూడెంట్స్కి మెడల్స్ అని, లేదంటే ఏదో ఒక రూపంలో వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు. సో దాన్ని నేను కూడా కొనసాగించాలనుకుంటున్నారు. నా మదర్ ఇన్స్టిట్యూట్, అమ్మగారి గురించి కూడా చెప్పుకోవాలి. కొండమ్మ ఆంటీ కూడా మేము అప్పట్లో ఉన్నప్పటి నుంచి కూడా అందరినీ కూడా ఒక హక్కుని చేర్చుకొని ఒక తల్లిలాగానే తన బ్రాహ్మణి అంతటిని కూడా అందిస్తూ మమ్మల్ని అందరినీ కూడా చూసుకునేవారు. సో థ్యాంక్ యూ సార్. ఇంతటి స్కూలు ఒక ఇన్స్టిట్యూట్ అనే కాకుండా ఒక ఇల్లు అనేటువంటి భావన మా అందరికి కలిగించినటువంటి ఒక వ్యవస్థని మీరు తీసుకెళ్ళినందుకు, అలానే మీతో పాటు ఎంతమంది టీచర్స్ అందరూ కూడా ఒక రథసారథికి ఎలా అయితే వెనకుంటారో అందరినీ నడిపిస్తున్నారు. కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వైద్యం అంటే మా స్కూల్లో, అదే మా మాస్టర్ గారే మా అబ్బాయికి వాస్తవమే ఈ వైద్యం కొంతవరకు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదంటాం, కానీ అది కంటిన్యూ అవడం జరిగేది. కాకపోతే ఏదో ఆయిల్తో సిస్టమేటిక్గా ఇది మసాజ్ ఒక 4-5 టైమ్స్ రమ్మన్నారు, నీట్గా మసాజ్ చేశారు. చేస్తే ప్రస్తుతానికి ఆ రిజల్ట్ అనేది నా దగ్గర, ఇక్కడికైనా నా దగ్గరే ఉంది. ఇప్పుడు కూర్చే మర్చిపోయారు కానీ చక్కనైన రిజల్ట్ వచ్చిందండి. కాస్త ప్రోగ్రెస్ అయితే 80% బాగానే అందరిది ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు
అలాగే బడ్డిపేట అనుకుంటా మా వాళ్ళ ఇవ్వండి ఒకళ్ళు అడిగితే మేము పంపించాం. ఇలా ఒక 4-5 నన్ను అడిగితే వెళ్ళమని చెప్పాం. వాళ్ళ దగ్గర ప్రోగ్రెస్ అయితే బాగానే ఉంది. ఓకే, ఆ విషయంలో అంటే లోకల్గా మనం తిరగవలసినంత తిరిగిన తర్వాతను వెళ్ళే వాళ్ళలో రిపోర్ట్ అయితే చాలా బాగానే ఉంది. వైద్యం వరకు అయితే చక్కగా రిజల్ట్ అనేది ఇక్కడే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ధన్యవాదాలు సార్.